దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 1 పేతురు పత్రిక 4:3. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకుంటూ అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలును. గతించిన కాలమే చాలు. ఇప్పుడు ఏం చేయాలి అన్నారు అంటే, ఇక వాటిని ముగించుకోవాలి. గడిచిన సంవత్సరంతో ఒకవేళ తెలిసి తెలియక పొరపాటును కానీ, బలవంతంగా కానీ, అది ఫ్రెండ్స్ వల్ల కానీ, ఏదైనా మానసిక ఒత్తిడి వల్ల కానీ కొన్ని చెయ్యరాని పనులు, ఈ చెయ్యరానివి చేయడానికి కూడా గతించిన కాలము చాలును అన్నారు. చెయ్యరాని పనులు చేయడానికి దేవుడే కొన్నిసార్లు అప్పగించాడు అంటాడు. రోమీయులకు రాసిన పత్రికలో కూడా చెయ్యరాని పనులు చేయడానికి దేవుడు వారిని అప్పగించనన్నారు. చదవండి, రోమపత్రిక 1వ అధ్యాయం. మరియు వారు తమ మనస్సులో 1:28 వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఎందుకు అప్పగించారు అంటే, దేవుడికి చోటు ఇవ్వలేదు కాబట్టి. దేవుడికి చోటు ఇవ్వలేదు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని అప్పగించెను. భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించెను. కనుక ఒకవేళ ఆ విధంగా దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి చేయరాని కార్యాలు చేయటానికి దేవుడు వారిని అప్పగించినట్లుగా అప్పగించారేమో. ఇప్పుడన్నా దేవునికి చోటు ఇవ్వండి. యేసయ్య అంటారు లూకాసు సువార్తలో, మత్తయి సువార్తలో, నాకు స్థలం ఇయ్యుడి అంటారు. ఆయనకి నీ హృదయంలో, నీ జీవితంలో స్థలం ఇచ్చి సమయం ఇస్తే ఆయన నిన్ను మార్చేస్తారు. కనుక ఈ సమయంలో ఇంతవరకు గతించిన కాలమే చాలును. ఇక ముందు నుంచి జీవితం పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. అలవాట్లు, పద్ధతులు, నీ జీవిత విధానం నూతనపరచబడాలి. నూతనపరచబడాలి. కనుక ఈ పాతవన్నీ కూడా గతించిపోవాలి. నువ్వు ఒక నూతన సృష్టిగా మారిపోవాలి. పాతవి గతించను, సమస్తము కూడా నూతనమైన. ఆ విధంగా దేవుడు నూతనపరచునుగాక. పాతవన్నిటినీ కూడా దేవుడు దూరము చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.